ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు, 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డా తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఇన్ లేదు, కేసు పెట్టిరు. ఇది నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉన్నది నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలన్నింటి ముంగట కూర్చుంటా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ ఇట్ ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు, ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాద పెట్టుకోరు, ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర, ఏం జాతర, హామీల జాతర, డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర, ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర. ఎన్నిక అయిపోయినాక ఏమన్నది, అలా చెప్పుల జాతర, ఏడ చూసినా చెప్పులు కనబడుతుంది లైన్లలో. మొత్తం యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు, తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు. ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు. అలా కుంటోళ్ళు ఉన్నారు, పాప నడవరాని వాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది. ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు, బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఫోటో వీడియో తీసి అద్భుతమైన వీడియో పెట్టిండు, ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని. ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే, తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు, ఇంకా చాలా పనులు చేసినాం, అసలు లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది. కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు, మేం చెప్పలేదు, మీరు చెప్పలేదు. ఏమున్నత్తి అని కనబడతలేదా, ఎదురుగా లేదా, కళ్ళకు ఎదురుగా లేదా అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు. ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూములు, 150 రూములు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు. మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు, మన ఆయన అడిగిండు టీవీ 9 ఆయన ఏమడిగిండు, ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా, బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హే నవ్వుతుంది. అంటే ఎట్లా అంటే ఎన్నికల ముందు ఏది పడుతుంది ఉర్రాలి, నోటికి ఎంత వస్తే అంత, ఏది పడుతుంది ఎట్లు పడుతుంది. ఎందుకంటే ఈజీగా నమ్ముతురు, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఆడ ఉన్నదేంది నిజం ఎవరికి తెలియదు. కానీ ఇక మరి బట్టి విక్రమార్క నాకు కూడా కనబడ్డాడు అసెంబ్లీలో. నేను అడిగిన, అన్న మరి 150 రూమ్లలో ఏ రూమ్లో అంటున్నావే అని అడిగిన. మరి 150 రూమ్లు ఉన్నాయి కదా అంటే ఆహాహా నవ్వుతున్నా. ఏమనాలి మరిగా, పాపం బట్టి అన్న మంచోడే అని చెప్పి ఇచ్చిపెట్టిన నేను. కానీ అసలు ఈయన రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండే ఎలక్షన్లకు ముందు, ఒకటా రెండా? కేసీఆర్ ఏం చెప్పిండు, ఒక ముసలోనికి ఇస్తుండు, ముసలవ్వకి ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా, ముసలోనికి ముసలమ్మకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. వచ్చినాయా మరి 4,000? ముసలోనికి ముసలమ్మకు అందరికి వచ్చినాయా? అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయా? 100 రోజుల్లోనే అన్ని బట్టిగారు చెప్పిన చూడు, ఆ గ్యారంటీ కార్డు చాలా విలువైంది, భద్రపరుచుకోండి, దాచిపెట్టుకోండి, 99 రోజులు దాచిపెట్టుకోండి, 100వ రోజు మేము వస్తాం, అది తీసుకుంటాం, మీకు తెల్లారి నుంచే పథకాల వరద వారుతుందని చెప్పిండు. పారుతున్నాయా పథకాల వరద? వస్తున్నాయా? ఓ పెట్టిరిగా ఓ ఫ్రీ బస్ అని, ఇక దాని అందమైతే చెప్పరాదు. ఇక ఫ్రీ బస్ అందం నాకంటే బాగా మీకే తెలుసు. అందులో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయో, ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మీరే చూస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు. మీకు కడుపుల సల్ల కదలకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లేసే టైంకు టింగు అనుకుంటే రైతు మందు పడుతుండే. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి నాయకుడు కేసీఆర్. రైతుల గురించి డైలాగులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, మీ ఆర్మూర్లు వేసుకునే పచ్చకండువ వేసుకున్న వాళ్ళు మత్తుకున్నారు, నెత్తికి రుమాలు చుట్టుకొని పోజులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ
ఎవరన్నా ఒక నాయకుడు రైతుకు పెట్టుబడి సాయం చేయాలని చూసిన నాయకుడు ఉన్నాడా? 73,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 73,000 కోట్ల రూపాయలు 11 కిస్తీలల్లో మీ అకౌంట్లలో నాట్లేసే టైంకు టింగు టింగుమని వేసింది కేసీఆర్ గారు కాదా? మరి టింగు టింగుమని సప్పుడు బంద్ అయింది. ఇప్పుడు టకీ టకీ అట పడుతున్నాయా? టకీ టకీమని 10,000 కాదు 15,000 అన్నాడు కేసీఆర్. 2 పంటలకు ఇస్తుండు, 3 పంటలకు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు పడుతున్నాయి. ఇప్పుడు బాగా మార్పు బాగుందా? ఆరుమూరులో మార్పు అదిరిపోయిందా? మరి చెప్తినకపోతే మీరు చిల్కకి చెప్పినట్టు చెప్పినాం. ఆరుమూరులో ఆగం కాకుర్రి, వాళ్ళ మాటలింటే ఆగమవుతారు. 50 ఏళ్ళు వాళ్ళే కదా ఉన్నది కాంగ్రెసు, వాళ్ళ మాటలింటే మీరు ఆగమవుతారు. మళ్ళా ఎండిపోయిన చేన్లు కనబడతాయి, చెప్పుల లైన్లు కనబడతాయి, మళ్ళా కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ వస్తాయి అని చెప్పిండు ఆ కేసీఆర్. విన్నారా మరి మీరు? ఆరుమూరలు ఇన్లే ఏమనుకున్నారు మీరు? కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? ఎవడు ఉంటేంది ఏరాదా? అందరు మాట్లాడారు మస్తుగా. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి వెనక పొలం అమ్మిస్తాడా? ఎవరిస్తారు ఇంట్లోకి వెళ్ళి? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు. ఎవరైనా సరే ప్రజల సొమ్మును మళ్ళీ ప్రోధి చేసి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏం అవసరం, ఏమేం ప్రాధాన్యతలు, దాన్ని నిర్ణయించుకొని ఇవ్వాలి. సమాజంలో రైతుకి ఎంత ఇవ్వాలి, యువతకి ఎంత ఇవ్వాలి, ముసలోళ్ళకి ఎంత ఇవ్వాలి, మరి ఉద్యోగస్తులకు ఎంత ఇవ్వాలి, లెక్క తీసి ఇవ్వాలి. అంతేగాని కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా అని అంటే ఇప్పుడు ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా ప్రీమియం కట్టాడు, బోనస్ అన్నాడు. వచ్చిందా బోనస్? బాగా జొన్నలకు, వరికి వచ్చిందా, పత్తికి వచ్చిందా, మొక్కజొన్నకు వచ్చిందా? దేనికి లేదు, ఏ జొన్నకు లేదు, ఏ వరికి లేదు. బోనస్ బోగస్ అయింది. రైతు బంధు గాయమైంది. రైతు బంధుకు రామ్ అవుతుందని కేసీఆర్ చెప్పిండు. దళిత బంధు అని పెట్టిండు కేసీఆర్. దానికి ఏమన్నారు? కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏందివా, మేము 12 లక్షలు ఇస్తామన్నారు. పడుతుందా 12? టకీ మనం పడతలేదు. ఇక ఇదే మరి నేను చెప్పింది. మార్పు 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 అంటే ఇది వచ్చింది రోజు. 11 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉన్నది, ఇప్పుడు 20 నెలలు కాంగ్రెస్ ఉన్నది. ఏ ప్రభుత్వం ఏం చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నేను మీ ద్వారా ఆర్మూర్లో ఉన్న ప్రతి నాయకుడిని, ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది, నిజామాబాద్ జిల్లాలో ఉండే ప్రతి ఆడబిడ్డని, ప్రతి తమ్ముడిని కూడా కోరేది ఏమంటే ఒకటే, నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసిన. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఆ కాలేజీలు కట్టింది